హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంలో సో కొడాలి నాని హైదరాబాద్లో ఉన్నాడు. ఈనాడులో ఒక వార్త, చాలా విచిత్రమైన వార్త, సత్యదూరమైన వార్త, కక్షపూరితమైన వార్త. సత్యదూరానికి కక్ష ఎందుకు చూసి కించిత్ ఆశ్చర్యపోయాను. కానీ తర్వాత అనుకున్నాను, ఏముంది జర్నలిజంలో ఈనాడుకు స్టాండ్. ఎగ్జాక్ట్లీ. మీరు ఈనాడు ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ గురించి ఎలా అన్నారు? సాక్షి, మనస్సాక్షి, సాక్షి పేపర్, అది రాసే పేపర్లు చూస్తే కూడా జనాలు సత్యదూరం ఏంటి, పచ్చ అబద్ధాలు అంటారు. సత్య దూరం దాకా మీరు వెళ్ళారు, చాలా సొఫిస్టికేటెడ్గా అంటారు. కానీ జననాడిలో సాక్షి పట్ల ఉన్న ఇంప్రెషన్ అది. అబద్ధాలకి నిర్వచనం నారాసుర రక్త చరిత్ర నుంచే మొదలు పెడదాం. పోనీ అవన్నీ నిజాలా? కానే కావు. తర్వాత రాసే వ్యాఖ్యలు, తర్వాత వచ్చే వార్తలు నిజాలా? ఆఖరికి మొన్న జరిగిన లిక్కర్ స్కామ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందంటారు. ఎవరు మీటింగ్లో జరిగిన లిక్కర్ స్కామ్కి మళ్ళీ ఏం చెప్తారండి వీటన్నిటికీ? మన పక్కన ఉన్నంత కాలం మంచోళ్ళేనండి. మన పక్కెళ్ళి అప్రూవర్ గారు మారిపోయారు అనుకోండి, నిజాలు చెప్పడం మొదలు పెట్టారనుకోండి, వాళ్ళు మా వాడు కాదు, ఇంకా తీసేస్తారు అక్కడి నుంచి కండువా, వేరే కండువా వేసేస్తారు ఆ క్యాండిడేట్కి. అసలు లోపల అతనికి తెలియని కూడా తెలియదు, ఇన్ని కండువాలు మార్చారు అతనికని. తెలిస్తే ఇంకా అప్రూవర్ కాదు, మొత్తం ఈ చిట్టి పట్టుకొని ఆ చిట్టి పట్టుకోడని మొత్తం చిట్టీలో వదిలేసి వెళ్ళిపోతాడు ఎగ్జామినేషన్ హాల్లో. తెలియక ఇంకా సేఫ్ సైడ్గా ఉన్నాడు అతను.